ఆపరేషన్ సింధూర్ పై పాక్ సైనిక రిపోర్ట్ సంచలన విషయాలను బయటపెట్టింది. ఇండియా ప్రకటించిన దానికంటే ఎక్కువే నష్టం జరిగినట్లు పత్రాలు రివీల్ చేశాయి. మరో 8 టార్గెట్లు ధ్వంసమైనట్లు పత్రాల్లో బయటపడింది. పేషవర్, జాంగ్, సింధు ప్రావిన్స్లోని హైదరాబాద్, గుజరాత్, ఆటో, గుజరాన్వాలా, భవల్ నగర్ చోర్పై భారత్ దాడులు చేసినట్లు రిపోర్టులో ఉంది. అయితే భారత్ దాడుల్లో తీవ్రంగా నష్టపోవడంతోనే పాక్ సీజ్ ఫైర్కు ముందుకొచ్చిందని భావిస్తున్నారు నిపుణులు. పాక్ నుంచే కాల్పుల విరమణ ప్రతిపాదన రావడానికి ఇదే మెయిన్ రీజన్ అని అంచనా వేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చూస్తూ ఉన్నాము ఏదైతే రిపోర్టుకి సంబంధించినటువంటి కొన్ని విరమణ ఒప్పందానికి, కాల్పుల విరమణకు ఇదే మెయిన్ రీజన్ అని అనుకోవచ్చా? డెఫినెట్ గా సౌమ్య, ఏదైతే పెహల్గామ్ బహిష్కరణ నదిలో ఏదైతే ఉగ్రవాద కాల్పులు జరిగిన తర్వాత 26 మంది పర్యాటకులు చనిపోవడం, దాని తర్వాత ఉగ్రవాద స్థావరాలు టార్గెట్ గా ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ భద్రతా బలగాలు దాడులు జరిపాయి. దాని తర్వాత పాకిస్తాన్ కూడా ప్రతిగా దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఇటు భారత్, పాకిస్తాన్ రెండు కూడా దాడులు ప్రతి దాడితో పాకిస్తాన్ కు భారీగా నష్టం జరిగింది అనేది కూడా ఒక అంచనాకు వచ్చారు. ఇటు భారత్ ప్రకటించింది భారీగా నష్టపోయింది అనేది పాకిస్తాన్ సంబంధించి ఒక నివేదికను కూడా వెల్లడించింది. కానీ ఆ పాకిస్తాన్ సైన్యం ఏదైతే ఎక్కడెక్కడ నష్టం జరిగింది భారత్ చేసిన దాడుల్లో పాకిస్తాన్ కు అనేది కూడా వారంతా కూడా సైనిక విభాగం రిపోర్టు తయారు చేసిన నేపథ్యంలో ఆ సైనిక విభాగం రిపోర్టు ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ అనేది బయటపడింది. అంటే భారత్ ప్రకటించిన దానికన్నా ఇంకా భారీగానే నష్టం జరిగింది. ఆ నష్టం జరగడం వల్లే ఈ యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతే భారీ నష్టం చవిచూడాల్సిన పరిస్థితి ఉంటుంది. భారీగా ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుందని భావించిన పాకిస్తాన్ సైన్యం కానీ పాకిస్తాన్ ప్రభుత్వం కానీ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి కాళ్ళబేరానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. దానిలో భాగంగా ఏదైతే గతంలో ప్రకటించినట్టుగా ఏదైతే ఎయిర్ బేస్లు కానీ వైమానిక స్థావరాలు అనేకం దెబ్బతిన్నాయి. ఆర్థికంగా కూడా కుదేరిన పాకిస్తాన్ కు ఈ దాడులు అనేది ఇక సంఘాతంగా మరి అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇండియా దాడులు తీవ్రంగా నష్టపోయినట్లు కూడా ఒక రిపోర్ట్ వస్తుంది. మరో 8 లక్ష్యాలను ధ్వంసమైనట్లు కూడా ప్రకటనలో ఇటు పాకిస్తాన్ సైన్యం వెల్లడించినట్టు తెలుస్తుంది. పెషావర్, జాంగ్, ఇటు పాకిస్తాన్ లోని హైదరాబాద్, గుజరాత్, ఆటోక్, గజ్రాన్వాలా, భవల్ నగర్ చోర్పై భారత్ దాడులు చేపట్టినట్టు తెలుస్తుంది. ఇక భారత్ చేసిన దాడుల వల్ల ఇటు ఏం చేయాలో పాల్గొనే పరిస్థితుల్లో పాకిస్తాన్ ఈ సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఈ దాడులు ప్రచారాలని కొనసాగితే ఇంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి పాకిస్తాన్ వంతవబోతుంది అనేది కూడా భావించిన నేపథ్యంలోనే అటు అమెరికన్ ప్రభుత్వంతో, అమెరికా అధ్యక్షుడు కానీ అమెరికా రాయబారి తోనూ, మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడితోనూ వీరందరితో కూడా సంప్రదింపులు జరిపిన తర్వాత భారత్ సంబంధించిన ఆర్మీ చీఫ్ తోనూ ప్రధానంగా వారితో మాట్లాడి ఫైనల్ గా ప్రధాని నరేంద్ర మోడీతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఒక అంగీకారం కుదిరినట్టు తెలుస్తుంది. కానీ ఫైనల్ గా ఏదైతే విరామం అనేది తాత్కాలికం మాత్రమే. మరొకసారి ఏమైనా ఉగ్రవాద చర్యలకు పాల్పడితే మొత్తం దీన్ని యాక్ట్ ఆఫ్ వార్ గా భావించి ప్రతిదాడి ఉండబోతుంది. దీని యుద్ధంగానే మేము భావిస్తామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ అలాగే కేంద్ర పెద్దలందరూ కూడా తెలియజేశారు. కానీ ఏదైతే భారత్ చేసిన దాడుల వల్ల పాకిస్తాన్ అనేది అత్యంత దారుణంగా నష్టపోయింది. ఈ నేపథ్యంలోనే భారత్ తో కాల్పుల విరమణ ఒప్పందానికి ఒక అవగాహన పోసి వారితో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే ఇటు మధ్యవర్తిత్వంగా కూడా భారత్ కు పాకిస్తాన్ కు మధ్య అమెరికా కార్యదర్శి మధ్యవర్తి వహించడం, తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కానీ మరోవైపు జేడీ వ్యాన్స్ మాట్లాడడం అంతా జరిగింది. దాని ద్వారా ప్రజెంట్ తాత్కాలికంగా కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఒక సమావేశం కూడా జరిగింది. 12వ తేదీన 2 రాష్ట్రాలకు సంబంధించిన దేశాలకు సంబంధించిన ఆర్మీ చీఫ్లు ఎవరైతే ఉన్నారో ఉన్నత స్థాయి స్టాఫ్ సంబంధించిన సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఫర్దర్ గా ఎక్కడ కూడా కాల్పులు అనేది ఒకరికొకరు జరుపుకోవడానికి అవకాశం లేదు. జరపవచ్చు, ఒకవేళ జరిపితే మాత్రం దాని తీవ్రత చాలా కారణంగా అవుతుంది అనేది కూడా భారత్ హెచ్చరించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఒక అవగాహన కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఎటువంటి కాల్పులు జరగడం లేదు. కానీ ఏదైతే గతంలో జరిగిన దాడులు జరుగుతున్నాయి, ఉగ్రవాద స్థావరం టార్గెట్ చేసిన భారత్ చేసిన దాడులు, దానిని ప్రతిగా పాకిస్తాన్ చేసిన దాడులను, ఆ దాడుల్లో ప్రతిగా మళ్ళీ భారత్ ఏదైతే బ్రహ్మోస్ కానీ S-400 ఇటు మన దగ్గర ఉన్న అత్యాధునిక టెక్నాలజీని
యుద్ధ సామగ్రిని వాడి పాకిస్తాన్ కు భారీగా నష్టం జరిగే విధంగా కూడా దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ భయపడిన నేపథ్యంలో వారందరూ కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి కాళ్ళబేరానికి వచ్చారని చెప్తున్నారు. కానీ భారత్ ప్రకటించిన దానికన్నా ఇటు పాకిస్తాన్ సైన్యం ఏదైతే నివేదిక తయారు చేసింది, ఎక్కడెక్కడ ఆర్థికంగా నష్టపోయి ఎక్కడెక్కడ వైమానిక స్థావరాలు కానీ ఎయిర్ బేస్లు కానీ మరోవైపు అనేక విధాలుగా సైనిక వ్యవస్థ ఏదైతే ఎక్కడెక్కడ నిర్వీర్యమైతే ఎక్కడ నష్టపోయామనేది కూడా ఒక నివేదిక తయారు చేసిన నేపథ్యంలో భారత్ తో ప్రకటించిన దానికన్నా ఎక్కువే అక్కడ నష్టం జరిగింది అనేది కూడా వారి సైనిక వ్యవస్థ కానీ అక్కడ ఆర్మీ వర్గాల చర్చ అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించి ఒక నివేదికను కూడా తయారు చేసినట్టు తెలుస్తుంది. ఆ నివేదిక బయటకు లీక్ అయిన నేపథ్యంలో నష్టం అనేది భారీగా జరిగింది అనేది కూడా పాకిస్తాన్ భావిస్తుంది. దీన్ని బట్టి కాల్పుల విరమణ ఒప్పందానికి ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.